మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము చనిపోయినను బ్రతుకుతాము అని వాక్యము తెలియజేయబడుతుంది మనకి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి చనిపోడు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. కనుక ఆయన మాటలు మనం వింటే ఆయన మన హృదయంలో ఉన్నట్లే. ఆయన యందు మనం ఉన్నప్పుడు మనము ఈ లోకములో జయ జీవితం జీవించడం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయినను బ్రతుకును అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. ఎందుకు వచ్చిందంటే మార్త తెలియజేస్తుంది, పునరుద్ధానం లేస్తాడని నాకు తెలుసు ప్రభువా అని యేసు ప్రభు వారికే సమాధానం ఇస్తుంటే వాళ్ళ తమ్ముడి గురించి, నీ తమ్ముడు బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు నిజమే ప్రభువా పునరుద్ధానం లేస్తాడు అని నమ్ముతున్నాను అని తెలియచేస్తుంది. పునరుద్ధానమును జీవమును నేనే, బ్రతికి నా యందు నిలిచి ఉండేవాడు మరి ఎన్నటికి చనిపోడు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయనలో మనము జీవించాలి, పునరుద్ధాన శక్తి మనకి అనుగ్రహించబడుతుంది అని మనం గ్రహించవలసి వస్తుంది. యేసు ప్రభు వారిని మనం నమ్మినప్పుడు యేసు ప్రభు వారు మనకి పునరుద్ధాన శక్తిని ఇస్తారు. ఆయన పునరుద్ధానుడు అవుతున్నాడు, ఆయన మన కొరకు పునరుద్ధానుడయ్యాడు, మన కొరకు ఆ శక్తిని అనుగ్రహిస్తున్నాడు. పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి అంటే యేసు ప్రభు వారిని మనం విశ్వసించాలి, యేసు ప్రభు వారిని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. యేసు ప్రభు వారు లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయిన 4 దినాలైన వాడు బ్రతికి వచ్చిన రీతిని యేసు ప్రభు వారి పట్ల మనం విశ్వాసం ఉంచితే ఎట్టి అద్భుత కార్యాలైనా మనము పొందగలుగుతాము, ఎన్ని ఆశ్చర్య కార్యాలైనా మనము పొందగలుగుతాము. ఇలాంటి శక్తిని కూడా మనం పొందుకోగలుగుతాం. చనిపోయినను మనం తిరిగి లేస్తాము, ఆయనతో పాటు సదాకాలము జీవిస్తాము. మనము ఆయనలో జీవించడానికే, ఆయనతో సదాకాలం జీవించడానికే మన భక్తి, మన విశ్వాసము, యేసు ప్రభువుని వెంబడించడము, యేసు ప్రభువుని మన హృదయంలో కలిగి ఉండటము. పునరుద్ధానమును జీవమును ఆయనే కనుక ఆయన మనకి జీవమునిస్తాడు, పునరుద్ధాన శక్తినిస్తాడు, సదాకాలము ఆయనతో జీవించే కృప కూడా మనకి అనుగ్రహిస్తాడని ఈ వాక్యములు మనకు తెలియచేయబడుతున్నాయి. కనుక మార్త వెళ్ళే మనము యేసు ప్రభు చెప్పిన మాటలను మనము అపనమ్మిక లేకుండా నమ్మిక ఉంచి ఆయన ఏదైనాను చేయగలడు, ఏదైనాను సాధ్యపరచగలడు. 4 దినాలు చనిపోయిన మా సమాధిలో ఉన్న లాజర్ని లేపిన దేవుడు ఇంకా ఏ అద్భుత కార్యము ఆయనకి ఆటంకముగా ఉండదు. కనుక మన ఎడల అన్ని అద్భుత కార్యాలు చేస్తాడు, మహాశ్చర్య కార్యాలు చేస్తాడు, జీవింప చేస్తాడు, పునరుద్ధాన శక్తిని ఇస్తాడు, ఆయనతో సదాకాలం జీవించే కృప కూడా దయచేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. పునరుద్ధానమును జీవమును మీరే కనుక నైనా మీ యందు విశ్వాసం ఉంచి నైనా మీలో జీవిస్తూ ప్రభు పునరుద్ధాన శక్తిని కూడా పొందుకునే వారినిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, మీ శక్తితో నింపండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా ఆశీర్వదించి మా ప్రభు ఈ సంవత్సరాదండి సంవత్సరాంతం వరకు మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.